ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేటి 2వ అధ్యాయం వ్యక్తిత్వ వికాసంలో భాగంగా ఈ 37వ రోజైన ఈ రోజున ఒక అద్భుత విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మనల్ని చూసి అందరూ కూడా ఎంతో గౌరవిస్తున్నారని సంతోషపడిపోతూ ఉంటాం మనం. అయితే ఆ గౌరవం నిజంగా మనల్ని చూసే ఇస్తున్నారా, లేక మన దగ్గర ఉన్నటువంటి పదవినో లేదా మరో విలువైన దాన్ని చూసి ఇస్తున్నారా? చాణక్యుడు చెప్తున్నటువంటి ఈ చేదు నిజం ఏంటో తెలియాలంటే ఈ శ్లోకాన్ని మనం గమనించాల్సిందే. నిర్ధనం పురుషం వేశ్య ప్రజాభగ్నం నృపం త్యజేత్ ఖగావీతఫలం వృక్షం భుక్త్వా చ అభ్యాగత గృహం అని చెబుతూ ఉన్నారు. డబ్బు ఉండే సమయంలో తలుచుకుంటే క్షణకాలంలో కళ్ళ ముందు కనిపించేటువంటి వేశ్య డబ్బు లేకపోతే కనుచూపు మేరలో కూడా కనిపించకుండా వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే అధికారం ఉన్నప్పుడు నిరంతరం కూడా వెనకనే తిరిగేటువంటి వ్యక్తులు కూడా ఆ అధికారం కోల్పోగానే ఆ వ్యక్తిని వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగానే నిండుగా పండ్లు ఉండేటువంటి చెట్టు మీద ప్రతినిత్యం కూడా పక్షులు వాలుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ పండ్లను ఆ చెట్టు కాయకుండా పోతుందో ఆ పక్షులన్నీ కూడా ఆ చెట్టుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. అలానే ఆఖరికి ఇంటికి అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా భోజనం చేసిన తరువాత బయలుదేరడానికి సిద్ధమవుతూ సమయం చూసుకుని జారుకుంటారు. కాబట్టి లోకం అనేది చాలా స్వార్థపూరితమైంది. నిజానికి ఈ తప్పు వారందరిది కాదు, లోకం తీరే అలా ఉంటుంది. మనకి బాధ కలిగినప్పటికీ కూడా చాణక్యుడు ఈ విషయాన్ని మనకి ఎందుకు తెలియజేశాడు అంటే, మన చుట్టూ ఉండేటువంటి వారు మనల్ని చూస్తూ ఇచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి గౌరవాన్ని చూసి మనం పొంగిపోకూడదు. మనల్ని మనం ఒక విలువైనటువంటి వ్యక్తిగా మార్చుకోవడమే అసలైనటువంటి విజయం. ఆ విధంగా తాత్కాలికంగా ఉన్నటువంటి గౌరవాన్ని స్థిరంగా మనం మన వ్యక్తిత్వంతో, మన ఆలోచనలతో మార్చుకోవాలి. అప్పుడే మన గౌరవం శాశ్వతంగా ఉంటుంది అని చాణక్యుడు మనకి హితబోధన చేస్తున్నాడు. స్వస్తి.